ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో ఛానల్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు ప్రభు పేరట శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం, అది కీర్తనల గ్రంథము 58వ అధ్యాయము 11వ లేఖనం. నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందురు. దేవుడు ఈ దినమున మనతో, మన కుటుంబములతో, సర్వ మానవ జాతితో, సకల జనులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము, ఆదివార దినమున ప్రతి ఒక్కరము కూడా ఈ వాగ్దానమును మన హృదయములలో ధ్యానించుచు ఈ లోకంలో బ్రతకాలని దేవుడు తన వాగ్దానం ద్వారా మన అందరితో మాట్లాడుతున్నాడు. మరి ఈ లోకంలో న్యాయము తీర్చుటకు దేవుడు ఈ లోకానికి వేంచేయుచున్నాడు. అలాగే మన మధ్యలో ఉన్నాడు. మనుషులు అందరూ కూడా ఈ విషయాన్ని తప్పక ఒప్పుకోవాల్సినదే. ప్రతి హృదయంలో దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ ద్వారా ఈ లోకంలో జీవిస్తున్నాం. ఆయన ఇచ్చిన దేహంతో ఈ లోకంలో మనం బ్రతుకుచున్నాం, జీవనం సాగిస్తూ ఉన్నాం. మరి అలాంటి దేవుని ఆత్మతో నింపబడినటువంటి ప్రతి బిడ్డ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన యొక్క ఆజ్ఞలను గైకొని ఆజ్ఞానుసారమైన జీవితాలు గడపాలి అనే ఆలోచన ఎంతమందిలో ఉందో మరి ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన హృదయాలను పరీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉందని దేవుడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. అందుకే మరి దేవుడు ప్రతి విషయంలో కూడా జనుల పక్షంగా న్యాయము తీర్చుటకు మన మధ్యలో నివసించి ఉన్నాడు. మన మధ్యలో ఆయన జీవిస్తూ ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ రీతిగా మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామో లేదో మనకు తెలియదు, కానీ మన మధ్యలో ఉన్నటువంటి దేవుణ్ణి మాత్రం మర్చిపోతున్నాం. మర్చిపోయి లోకానుసారమైనటువంటి మన విధి విధానాలతో దేవునికి ఆయాసకరమైన జీవితాలుగా మన జీవితాలు కనిపిస్తూ ఉన్నాయి. కనుకనే నిశ్చయముగా ఆయన న్యాయంను తీర్చగలిగిన దేవుడు మన మధ్యలో నివసించుచున్నాడు అనేది మనమందరం కూడా ఒప్పుకోవలసిన విషయమే. కనుక మన మధ్యలో ఉన్నటువంటి ఆ దేవునికి భయపడి ఆ దేవుని యందు మనం భయభక్తులు కలిగిన వారిగా జీవించుచున్నట్లయితే ఆయన తీర్పుకు మనము ఏమాత్రము కూడా నిలబడం. కనుకనే ఆ తీర్పులో నిలబడకుండా పరలోక రాజ్యమునకు సరాసరి ఆయన చేర్చుకోవాలి అనుకున్నట్లయితే మన మధ్యలో ఉన్న దేవుణ్ణి ఒప్పుకొని ఆయన యొక్క ప్రార్థనలు అందరూ కూడా ఏకీభవించాలని ప్రభు పేరట మనవి చేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు సమర్పించుకుంటున్నా. ప్రభా, మీరు మా మధ్యలో ఉన్నారు. మా మధ్యలో న్యాయము తీర్చు దేవుడు మీరు కనుక మమ్మలను, మా యొక్క కుటుంబములను మీ చేతులకు సమర్పించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, జీవాధిపతి అయిన యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.